హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ స్టడీ సర్కిల్. ఈనాడు పేపర్లో వచ్చేటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అనేది ప్రతిరోజు కూడా మన ఛానల్లో డిస్కస్ చేస్తున్నాం. 2026 జనవరి 28వ తారీఖు సంబంధించి ముఖ్యాంశాలు అయితే చూద్దాం. అందులో మొదటి అంశం వచ్చి స్వచ్ఛ హరిత విద్యాలయ రేటింగు, సెకండు విశాఖ వేదికగా యుద్ధ నౌకల పండుగ, థర్డు ఇంధన సాధికారత సాధించిన భారత్ గురించి, ఫోర్త్ ఫ్రాన్స్లో సోషల్ మీడియా నిషేధం, ఫిఫ్త్ ఆంధ్రప్రదేశ్లో విమానాల తయారీ కేంద్రం. వీటితో పాటు మరికొన్ని ముఖ్యాంశాలు అయితే చూద్దాం. అందులో మొదటి అంశం వచ్చి స్వచ్ఛ హరిత విద్యాలయాల రేటింగ్ 2025. దీని గురించి అయితే చూద్దాం. స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ రేటింగ్ 2025 కార్యక్రమంలో భాగంగా జాతీయ స్థాయికి ఎంపికైనటువంటి 20 పాఠశాలను అయితే ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో ఎలా ఎంపిక చేస్తారంటే సురక్షితమైన తాగునీరు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, సబ్బుతో చేతులు కడుక్కునే అలవాట్లు, వ్యర్థాల నిర్మూలన, మొక్కలు నాటడం లాంటి అంశాల్లో అద్భుత ప్రతిభ కనవలసినటువంటి విద్యా సంస్థలను కేంద్ర ప్రభుత్వం అయితే ఎంపిక చేస్తుంది. దేశవ్యాప్తంగా ఎంపికైన 200 పాఠశాలకైతే ₹1,00,000 చొప్పున నగదు పురస్కారాన్ని కూడా మంజూరు చేస్తుంది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అంశం వచ్చి విశాఖ వేదికగా యుద్ధ నౌకల పండుగ. దీని గురించి అయితే చూద్దాం. దేశ చరిత్రలో మొదటిసారిగా ప్రపంచ దేశాలతో అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్ష ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ IFRని అయితే 2016లో విశాఖ వేదికగా అయితే నిర్వహించారు. దాదాపు 10 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు 2026లో విశాఖ తీరంగా అయితే రెండోసారి అయితే ఈ కార్యక్రమాలు అనేవి నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 15 నుంచి 20వ తారీఖు మధ్య అయితే ఈ వేదిక అనేది నిర్వహిస్తారు. దీంట్లో మిలాన్ విన్యాసాలు కూడా జరుగుతూ ఉంటాయి. గతంలో 51 దేశాలు అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఈసారి 100కు పైగా దేశాలకైతే ఆహ్వానాలు అయితే పంపించారు. వీటిలో 61 దేశాలు అనేవి హాజరవుతామని అయితే అంగీకారమని తెలిపాయి. పాకిస్తాన్, చైనాకైతే ఎటువంటి ఆహ్వాన పత్రికలు అనేవి పంపలేదు. ఈ కార్యక్రమంలో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ విక్రాంత్, ఢిల్లీ రాజ్పుత్, విశాఖ INS నీలగిరి, అర్నాల, శివాలిక్, బ్రహ్మపుత్ర, తల్వార్ తరగతికి చెందిన స్వదేశీ పరిజ్ఞానంతో పాటు వివిధ దేశాలకు చెందిన 23 యుద్ధ నౌకలు అయితే ఈ కార్యక్రమంలో అయితే పాల్గొంటున్నాయి. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంశం వచ్చి ఇంధన సాధికారత సాధించిన భారత్. దీని గురించి అయితే చూద్దాం. గోవాలో భారత ఇంధన రంగ వారోత్సవాలు 2026 కార్యక్రమం అనేది జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే వర్చువల్గా అయితే మాట్లాడారు. ఏంటంటే విద్యుత్ రంగంలో తాము చేపట్టిన సంస్కరణల కారణంగా దేశం ఇంధన భద్రత దశ నుంచి ఇంధన సాధికారత దశకైతే చేరుకుందనేసి అయితే ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే పేర్కొన్నారు. $500 బిలియన్ పెట్టుబడులకు అవకాశాలను కలిగించిందని కూడా చెప్పారు. ఈ రంగంలో $100 బిలియన్ పెట్టుబడులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామనేసి చమురు, సహజ వాయువుల నిక్షేపాలు, అన్వేషణ, ఉత్పత్తి కోసం 10 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని కూడా ఎంచుకున్నారు. అతిపెద్ద చమురు శుద్ధీకరణ కేంద్రంగా దేశాన్ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో అయితే పనిచేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. 2030 నాటికి ఇంధన రంగంలో సహజ వాయువు వాటాను రెట్టింపు చేసి 15% చేర్చాలని లక్ష్యం కూడా పెట్టుకున్నారు. LNG పైప్లైన్ రంగాల్లో అవకాశాలను అయితే మెరుగుపరుస్తుంది. ప్రపంచంలోనే అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక రంగంగా ఉన్నటువంటి భారత్ ఇంధనానికి క్రమంగా డిమాండ్ అయితే పెరుగుతూ ఉంది. భారత్ పెట్రోల్ ఉత్పత్తులు 150 దేశాలకైతే ఎగుమతి అవుతున్నాయి. అంతర్జాతీయంగా దేశం 5వ అతిపెద్ద పెట్రోలియం ఎగుమతి దేశాల సరసనైతే భారత్ అనేది చేరుతుందనేసి ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అయితే మాట్లాడడం అయితే జరిగింది. నెక్స్ట్ అంశం వచ్చి ఫ్రాన్స్లో సోషల్ మీడియాపై నిషేధం. దీని గురించి అయితే చూద్దాం. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ 15 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా మాధ్యమాలను అయితే ఉపయోగించడాన్ని అయితే నిషేధిస్తున్నట్లుగా అయితే చెప్పడం జరిగింది. పిల్లల్లో తలెత్తున్నటువంటి ఆరోగ్య, మానసిక సమస్యలను నివారించడానికే ఈ చర్యలు తీసుకున్నట్లుగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ అతనైతే తెలపడం జరిగింది. సెప్టెంబర్ 1 నుంచి అయితే అమల్లోకి వస్తాయని చెప్పారు. ఈ బిల్లులో పాఠశాలలో పిల్లలు మొబైల్ ఫోన్ వాడకం పైన నిషేధం ఉంటుందన్నారు. ఈ చట్టం అమల్లోకి వస్తే టీనేజర్లు
సోషల్ మీడియా వాడకంపై దేశవ్యాప్తంగా నిషేధాన్ని ప్రవేశపెట్టినటువంటి రెండవ దేశంగా అయితే ఫ్రాన్స్ అనేది ఉంటుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా ప్రభుత్వం దేశంలోనే 16 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న వారు సోషల్ మీడియా వాడకంపై నిషేధం అయితే విధించింది. ఇప్పుడు ఈ ఫ్రాన్స్ దేశం కూడా ఈ చట్టాన్ని అమలు చేస్తే ఇది రెండవ దేశంగా అయితే నిలుస్తుంది. మొదటి దేశం వచ్చి ఆస్ట్రేలియా. సో ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ అంశం వచ్చి ఆంధ్రప్రదేశ్లో విమానాల తయారీ కేంద్రం. దీని గురించి అయితే చూద్దాం. రాష్ట్రానికి విమానాల తయారీ కేంద్రాన్ని అయితే తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అనేది ప్రయత్నిస్తుంది. దీన్ని ఎక్కడంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయాలని కూడా సూచిస్తుంది. దీనికోసం బ్రెజిల్కి చెందిన విమానాల తయారీ సంస్థ ఎంబ్రాయర్తో అదానీ ఏరోస్పేస్ అనేది ఒప్పందం అయితే కుదుర్చుకుంది. ఈ మేరకు దేశంలో విమానాల తయారీ కేంద్రాన్ని బ్రెజిల్ సంస్థ అనేది ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్ట్ కోసం ఆంధ్రప్రదేశ్తో పాటు గుజరాత్ కూడా పోటీ పడుతుంది. ఆంధ్రప్రదేశ్లో విమానాల తయారీ ప్రధాన ప్రాజెక్టు లేదా అనుబంధ ప్రాజెక్టును అయితే ఏర్పాటు చేసే అవకాశం ఉందనేసి అయితే చెప్పడం జరిగింది. దీని గురించి వచ్చే నెలలో స్పష్టత ఇస్తామని చెప్పారు. అప్పుడు వచ్చాక దీని గురించి పూర్తి డీటెయిల్స్ అనేవి అప్పుడైతే చూద్దాం ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఇంపార్టెంట్. నెక్స్ట్ అంశం వచ్చి భారత్ EU దేశాల మధ్య ఒప్పందం. దీని గురించి అయితే చూద్దాం. ఢిల్లీలో జరిగినటువంటి 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకైతే ముఖ్య అతిథులుగా EU నేతలు ఉర్సులా వాన్ డెర్ లేయన్, ఆంటోనియో కోస్టల్ అయితే వీరికి ముఖ్య అతిథులుగా అయితే హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమం జరిగిన తర్వాత భారత్ EU కూటమిల మధ్య చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అనేది కుదిరింది. దీంతో పాటు భద్రత రక్షణ రంగంలో బంధం మరింత బలోపేతం, భారతీయ నిపుణులకు ఐరోపా దేశాల్లో అవకాశాలను కల్పించే ఒప్పందాలు కూడా కుదరడం జరిగాయి. మొత్తం 11 ఒప్పందాలనే కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం కారణంగా ఐరోపా కార్లు, మద్యం భారత్లో చౌకగా అయితే లభించనున్నాయి. భారతీయ రైతులు, చిన్న పరిశ్రమల వారి ఉత్పత్తులకు ఐరోపా మార్కెట్లో విస్తృత అవకాశాలు అయితే లభించనున్నాయనేసి చెప్పడం జరిగింది. ప్రపంచ జీడిపిలో 25%కి వాణిజ్యంలో 3వ వంతుకైతే ఈ ఒప్పందం అనేది ప్రాతినిధ్యం అయితే వహించనుందని కూడా చెప్పడం జరిగింది. ఇటీవలి ఏ రెండు దేశాల మధ్య చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలని కుదిరాయని అడగచ్చు. భారత్, EU. లేదంటే గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎవరు వచ్చారని కూడా అడగచ్చు. సో ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, 2026 జనవరి 28వ తారీఖు సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే డిస్కస్ చేసాం. ఇదే విధంగా ప్రతిరోజు కూడా మన ఛానల్లో ఈనాడు పేపర్లో వచ్చేటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అండ్ సెంట్రల్ అండ్ స్టేట్ జాబ్స్ యొక్క అప్డేట్స్ కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఎలాంటి నోటిఫికేషన్ అయినా సరే మన ఛానల్లో ముందుగానే డిస్కస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే కాంపిటేటివ్ అయితే వాళ్ళకైతే ఈ క్లాసెస్ యూజ్ అవుతాయి కాబట్టి వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.